సెల్ఫీ కోసం వస్తే ఫోన్లు గుంజుకునేటోళ్ళు, దౌడలు వలగొట్టేటోళ్ళు, షేక్ హ్యాండ్ ఇస్తే పక్కకు నూకేసి పోయేటోళ్ళు ఇట్లా మస్తు మందే ఉంటారు. అభిమాన హీరోను కలవాలనే ఆత్రం అల్లది. గీలతోటి నేనెందుకు ఫోటో దిగాలనే చిన్న సూపి ఇల్లది. అందరు అట్లనే ఉంటారని కాదు, చాలా మటుకు గిట్లనే నడుస్తుంటది. ఇక పని మీద ఎమ్మెల్యేని కలుస్తానికి పోతే ఉన్నా లేడని పంపిస్తారు. ఒకళ్ళ కలిసినా దూరంకెళ్ళే 4 ముచ్చట్లు మాట్లాడి పంపిస్తాడు. కానీ ఈ లీడర్ హీరో గారి తరికే అలాగుంటది. మళ్ళా సారు పాయిరంగ దగ్గరికి తీసుకుంటే అమ్రుకొని కండ్లల్లా నీళ్లు తీసింది అవ్వ. పక్కనే కూసబెట్టుకొని ముద్దుగా ముచ్చట పెట్టిండు ఆంధ్ర చిన్న సీఎం. ఇంతల్నే బువ్వయాళ్ళయింది. నులక మంచం మీద కూసబెట్టి ప్లేట్ ముంగట పెట్టి అన్నము పప్పు నెయ్యొట్టిచ్చిండు. అవ్వ చేయి కడుక్కోగానే తుడుచుకుంటానికి చిన్న తువ్వాలిచ్చిండు. నాకు పెద్ద నమ్మకం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి నేను. అవ్వ పేరు పోతుల పేరంటాలు. వయసు 96 ఏండ్లు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లా పిఠాపురంలా పవనన్న గెలవాలని అమ్మవారికి ముడుపు కట్టిందట. సారు గెలిచిన తర్వాత పింఛన్ సొమ్ము 27,000 పట్టుకుపోయి తల్లికి గరగజేపిచ్చి మొక్కప్పజెప్పింది. సారు కోసం గింత వేసినవు, ఏం కావాలని అడిగితే ఓ పారి కలవాలని కోరిందట. ముచ్చట తెలిసి క్యాంప్ ఆఫీస్ కు విలువ నంపుకుండు. బువ్వ తిన్నాక చీర పెట్టి 1,00,000 రూపాయలు సాయం చేసిండు. చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి. 50,000 రూపాయలు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు కాళ్ళు మొక్కుతే సల్లగా బతుకమని దీవనార్తి పెట్టింది. చేయి పట్టుకొని నడిపించి దగ్గరుండి కారెక్కిచ్చి ఇంటికి తోలిండు. సారు గింత పాయరం చూపించినందుకు అవ్వ ఫుల్ ఖుషి కావచ్చు. సారుకి ఎందరు ఫ్యాన్స్ ఉన్నా గీ అవ్వ అయితే ఎప్పటికీ స్పెషలే.